చాలా దిగజారిపోతుంది, రాజకీయాల ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. ఇది ఒక రాష్ట్రంలో ఒక నేతను చూసి ఇంకో నేత అంటే హెడ్లైన్స్ లో ఉండేందుకు సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ గురించో దాని గురించో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి దానికి మళ్ళా పర్యావసనాలు అనుభవిస్తున్నారు. ఆ పార్టీ అని కాదు, బట్ కొంత వైసీపీ నేతలను అయితే జగన్ కంట్రోల్లో పెట్టుకోవాలి. గతంలో కూడా వైసీపీ నేతలు ఇలా ఆడవాళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఎన్నికల్లో ఓటమి తిన్నారు. అయినా వాళ్ళ దాంట్లో మార్పు లేదు. నేనేమంటా అంటే అన్ని పార్టీ నేతలు కూడా ఇప్పుడు జగన్ ను పట్టాభి బాస్టర్డ్ అని మాట్లాడాడు వర్డ్ కదా, చాలా తప్పు కదా మాట్లాడడం. అప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు కూడా ఖండించారు, అది తప్పే. ప్లస్ జగన్ సతీమణి భారతీరెడ్డి గురించి కూడా ఇష్టమైనట్టు వ్యాఖ్యలు చేశారు. మొన్న అమరావతి రాజధాని అంటే ఆ రాజధానిలోనే మీ భారతీరెడ్డి కూడా ఉంటుంది కదా అని చెప్పి ఆ విధంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అది తప్పే, ఇది తప్పే. అంటే నేను జస్టిఫై చేయట్లేదు. ఒకటి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి అసెంబ్లీలో మాట్లాడిన మాటలనైతే మిగతా ఏ కామెంట్స్ తో కూడా కంపేర్ చేయరాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి, ఆమె ఎన్నడూ కూడా భర్త ముఖ్యమంత్రి అయినా 95 నుంచి ముఖ్యమంత్రి అయినా ఎన్నడూ డైరెక్ట్ గా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయని వ్యక్తిని తీసుకొచ్చి కామెంట్ చేశారు. అదే రోజు నేను చాలాసార్లు చెప్పాను, అదే రోజు వల్లభనేని వంశీని కొడాలి నానిని ఇద్దరిని జగన్ మందలించి ఉంటే, అక్కడే ఇమ్మీడియట్ గా అసెంబ్లీలోనే మందలించి ఉంటే, లేదా మేము మందలించామని కనీసం లీక్ వచ్చి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ విధంగా చేసుకుంటూ పోతే గనక వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా నష్టం వాటిల్తుంది. ఒకసారి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఏమన్నారో మనం చూద్దాం. చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను. మేమందరం ప్రసన్న, ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళలం అందరం మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా, లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను. మేమందరం ప్రసన్నని, ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళలం అందరం మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా, లేనిపోని. సో మొత్తానికి చూసావుగా స్పందన. డెఫినెట్ గా రాజకీయాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే, మిగతా నాకు తెలిసి నార్త్ లో ఇంత ఈ స్థాయికి అయితే దిగజారలేదు. రాజకీయాల్లో ఉన్న లేడీస్ గురించి మాట్లాడుతున్నారు. రాజకీయాలకు ఎందుకంటే రేపు మహిళా రిజర్వేషన్ వస్తే 33% మంది మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడంటే రాజకీయ పార్టీలు 10-15% మించి ఇవ్వట్లేదు. కానీ ఈ 33% ఉంటే గనక ఒక ఏమంటారు, ఇటువంటి రాజకీయాల్ని చూసిన వాళ్ళు చాలా మంది మహిళలు భయపడతారు కదా. మెరిట్ ఉన్న వాళ్ళు కూడా నేను రాజకీయాల్లోకి వస్తే నా మీద ఈ విధంగా ప్రత్యర్థి విధంగా మాట్లాడతారు అని చెప్పి ఓన్లీ మగ ఆడ తిట్టుకోవడం కాదు, ఆడవాళ్ళు కూడా ఆ విధంగా తిట్టుకుంటున్నారు, తిట్టిస్తున్నారు. రోజాను మరొక లేడీతో తిట్టిస్తారు, రోజా ఇంకో లేడీ గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఒకటైతే చెప్తున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే గనక ఖచ్చితంగా ఇటువంటి వాటిని ఆయన సహించకూడదు. తప్పు చేసిన వాళ్ళని ఆయన ఖచ్చితంగా అట్లీస్ట్ బహిరంగంగా సెన్సార్ అయినా చేయాలి. ఇది తప్పు, ఇది మా విధానం కాదు అని చెప్పాలి. అంతకుముందు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అన్నది పక్కన పెడితే మనం ఏదో ఒక ఎగ్జాంపుల్ అయితే క్రియేట్ చేయాలి. ఇప్పుడు భారతీరెడ్డి గురించి కామెంట్ చేసిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేసింది. అయితే వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ కామెంట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు, దాన్ని వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళని లేకపోతే మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని వాళ్ళు కూడా అంటారు. ఇప్పుడు చర్చలో మన చర్చ సాక్షి టీవీలో ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన విధంగా ఆ షూట్ చేసిన వాళ్ళని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు, అది జరిగిందంతా కూడా ఐటీడీపీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా అని వాళ్ళు అంటారు. దీనికి చర్చ ఉండదు. బట్ అల్టిమేట్ గా రేపు 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయితే ఇంకా చాలా మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలనుకుంటారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిన కంపల్షన్ వస్తుంది.
కానీ అప్పుడు చాలా మంది మెరిట్ మహిళలు ఇప్పుడు ఏమైందంటే రాజకీయాల్లోకి అయితే భార్యలో కూతుర్లో ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు వస్తున్నారు. అట్లా కాకుండా నిజంగా మెరిట్ లో ఉన్నవాళ్ళు రావడానికి భయపడతారు ఇటువంటి కామెంట్ చూసి. సో ఆ విధంగా అటువంటి సిచ్యువేషన్ అయితే రాకూడదు. వెరీ వెరీ అన్ఫార్చునేట్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్. దాని పర్యవసనం ఇల్లు మొత్తం కూడా ఎవరి కంట్రోల్లో ఉండదు కదా. దాన్ని మనం జస్టిఫై చేయం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఇంకా ఆయన లీగల్ గా జైల్లో కూడా పెట్టొచ్చు. ఆ కామెంట్స్ ఏదైతే చేశారో మహిళా కమిషన్ రియాక్ట్ అవుతుంది, పోలీసు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ చూడాలి అల్టిమేట్ గా ఇది ఎక్కడ వరకు వెళ్తుంది. ఇప్పటికైనా వైసీపీ అయినా టీడీపీ అయినా దీన్ని ఆపుతాయా? ఎందుకంటే దీనికి ఒక హద్దు, ఏదైనా ఒకటి గీత గీసి ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ రెండు పార్టీల మధ్య కుదిరితే బాగుంటుంది. కామెంట్ చేయడం వెంట వెంటనే తప్పు. దాడిని జస్టిఫై చేయం. బట్ ఆబ్వియస్లీ ఇక్కడ ఎంత దారుణమైన మాట అన్నారు. నేను మళ్ళా ఆ మాట చెప్పలేను. నీ మొగుడిని చంపడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది, సుపారీ తీసుకుంది. అట్లా కాకుండా ఆయన బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది, ఇంకో వేరే వాళ్ళని నేను తీసుకొస్తాను. మొన్నటి వరకు కలిసి ఉన్న వాళ్లే. మళ్ళీ 4 నెలల క్రితం యాగం కూడా, ఎన్నికలకు 4 నెలల ముందు యాగం కూడా చేయించారు అని చెప్పారు. సో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి రాగానే ఆ విధంగా అయిపోతాయా? రిలేషన్స్ ఆ విధంగా ఖరాబ్ చేసుకుంటారా? ఆయన అన్నారు ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత కాదని. ఈ కామెంట్ సరే చేశారు, నోరు జారారు, తర్వాత క్షమాపణ చెప్పినా చెప్పుంటే బాగుండు. నేను చెప్పను, నేను అవసరమైతే జైల్లో కూర్చుంటానని అంటున్నారు. ఇంకేం చెప్పాలి ఆయనకి?